మేనేజర్ వర్బల్ గా వార్నింగ్ ఇచ్చాడా? జాబ్ పోతుందని భయపడుతున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వర్బల్ వార్నింగ్ ఒకటే మిమ్మల్ని లీగల్ గా పనిష్ చేయడానికి లేదా టర్మినేట్ చేయడానికి సరిపోదు. లేబర్ కోడ్స్ ఫాలో చేసే నేచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ప్రకారం డిసిప్లినరీ యాక్షన్ అంటే మేనేజర్ యొక్క మాటలు కాదు, సాధారణంగా రిటర్న్ వార్నింగ్ లేదా షోకాస్ నోటీస్ ఉండాలి. ప్రాబ్లం ఏంటి క్లియర్ గా మెన్షన్ చేయాలి, మీ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలి. ఇవన్నీ రికార్డ్స్ లో డాక్యుమెంట్ అవ్వాలి. చాలా కంపెనీస్ లో స్టాండింగ్ ఆర్డర్స్ లేదా అపాయింట్మెంట్ లెటర్ లో కూడా ఈ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మేనేజర్ వార్నింగ్ అని చెప్పడం ఒకటే, ఫ్యూచర్ లో టర్మినేషన్ కి స్ట్రాంగ్ లీగల్ ప్రూఫ్ కాదు. మీకు రీసెంట్ గా వర్బల్ వార్నింగ్ వచ్చి తర్వాత ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నారా? అయితే కింద వార్నింగ్ అని కమెంట్ చేయండి. రిటర్న్ వార్నింగ్ ఎలా రిక్వెస్ట్ చేయాలో కంప్లీట్ ఫార్మాట్ మీడియం కి పంపిస్తాం. అంతకంటే ముందు ఈ 2 థింగ్స్ చేయండి. ఆ వార్నింగ్ ఏదో రిటర్న్ లో ఇవ్వమని హెచ్ఆర్ లేదా మేనేజర్ ని రిక్వెస్ట్ చేయండి. రిటర్న్ లో ఇవ్వలేదు అనుకోండి, ఆ వార్నింగ్ ఎంత ఫార్మలో అక్కడే మీకు తెలిసిపోతుంది. వర్బల్ వార్నింగ్ ఒకటే చూపించి టర్మినేట్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం దాన్ని లీగల్ గా ఛాలెంజ్ చేయొచ్చు. ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా కేసు చాలా వీక్ గా ఉంటుంది. వర్బల్ వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని భయపెట్టాలని చూస్తారు, కానీ రికార్డ్ లో గానీ ప్రూఫ్ లో గానీ లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఆఫీస్ లో వర్బల్ వార్నింగ్ తీసుకొని టెన్షన్ పడుతున్న మీ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ అకౌంట్ ని ఫాలో చేయండి.